ప్రశ్నకి స్పందన. బీజేపీ 2-2 ఇక్కడ ఉత్తర తెలంగాణ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో, మెదక్లో మరొకసారి తన స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకుంది. మీకు చూడండి, 8 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ ఈ 42 ఇది 42 అసెంబ్లీ నియోజకవర్గాలు. దీన్ని అంత 42 అసెంబ్లీ నియోజకవర్గాల తీర్పు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక. 3,50,000 మంది ఓట్లు ఉన్నాయి. 42 అసెంబ్లీ నియోజకవర్గాలు. మెదక్లో 10, ఆదిలాబాద్ లో 10, 20. తర్వాత కరీంనగర్ లో 13, 33, నిజామాబాద్ లో 9. 42 అసెంబ్లీ నియోజకవర్గాల రెప్లికేట్. దీన్ని కాంగ్రెసో బీఆర్ఎస్ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ 3-3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయాడు కదా. ఆ తర్వాత ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూశారు కదా. సో బుద్ధిజీవులు అంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, వాళ్ళ దృష్టిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే బీజేపీ ఉత్తమమని భావిస్తున్నారు. అది చాలా పెద్ద తీర్పుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో 2 పార్టీలకు, నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే క్యాండిడేట్ కూడా పెట్టలేదు. ఇండైరెక్ట్ గా కొంత ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేశారు. మరి వాళ్ళు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే ఏ విధంగా ఉండేదో తెలీదు. మనతో పాటు ప్రస్తుతం